రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడి ప్రభుత్వ పరిపాలన ఎంత ఘోరంగా ఎంత దారుణంగా జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లె కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి దయచేసి. మొన్నటి వరకు ఖమ్మంలో వెలుగుమట్లకు సంబంధించిన ఎపిసోడ్కు చూశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా గాంధీ విగ్రహానికి సంబంధించి మరో ఎపిసోడ్ కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా మధ్యతరగతి వాళ్ళ జీవితాలను రోడ్ల మీదకి నెట్టడం, పేదవాళ్ళను రోడ్ల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడా కూడా ధనవంతుల బిల్డింగుల దగ్గరికి హైడ్రా బుల్డోజర్లు లేదు. దాంతో పాటుగా ఎక్కడా కూడా ధనవంతుల దగ్గరికి ఏ వ్యవస్థలు కూడా పోని పరిస్థితి కనబడింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను ఈరోజు క్లియర్ కట్గా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన చేయడానికి వచ్చాడా, లేదా ఇక్కడి ప్రజలను రక్షించడానికి వచ్చారా, లేదు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేయడానికి వచ్చాడా అనేది ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రియే చెప్పాలి. ఎందుకు అంటే ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఒకవైపు, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇంకొక వైపు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అంటూ చెప్పి అధికారంలోకి వచ్చినాక కాస్త వాటిని అమలు చేసే దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఆగమాగం జరుగుతుంది. ఓ అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ రాలేదు. దాంతోపాటు ఎవరైనా అధికారికి సంబంధించి కాస్త వారు చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్లు అయ్యే పరిస్థితి, పోస్టింగ్లు రానే పరిస్థితి, వివిధ రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో నిజానికి ఎందుకు ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇంత విచిత్రంగా కూడా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలా రోజులుగా మార్నింగ్ న్యూస్కు సంబంధించి లేదా వార్తలు చదివే ప్రయత్నం అయితే నేను చేయలేదు, సో అందుబాటులో లేకపోవడం వల్ల. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలను కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి చూద్దాం. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రాజీనామా చేపిస్తారా లేదా అనేది నాకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న మొబైళ్ళల్లో వీడియోలు తీసి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఇతరత్ర యాప్లలో పూర్తి స్థాయిలో ఒక వీడియో అప్లోడ్ చేస్తేనే పోలీసులు రావడం, వాళ్ళను పూర్తిగా కూడా మఫ్తీలో రావడం, అరెస్టు చేయడం, కేసులు చేయడం, ఇబ్బందుల పాలు చేయడం, లేదా నువ్వు పోలీస్ స్టేషన్కు రా అంటూ కూడా చెప్పారు. ఇదే రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు చాలా క్లారిటీగా చెప్తున్నా, క్లారిటీగా కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు నిజంగా డీజీపీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం డీజీపీగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతోని ప్రజా సంపదను, ఖనిజ సంపదను, ఈ తెలంగాణ సంపదను పూర్తి స్థాయిలో దోచుకుంటున్న రాఘవ కంపెనీ అలియాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలే, ఎందుకు ఆయనను అరెస్టు చేయలే, ఇప్పటి వరకు ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి కదా తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి వాస్తవాలన్నింటినీ కూడా వెలుగులో తీసుకొస్తే ఆ తర్వాత కొన్ని ఛానళ్లతో పాటు పత్రికలు కూడా ప్రచురించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు క్రిషాంక్ కానీ దాంతోపాటు దాసోజు శ్రవణ్ కానీ ఇంకా ఎర్రోళ్ళ శ్రీనివాస్ చాలామంది నేతలు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనబడింది. ఏకంగా కల్లర్లనే మార్చేసిండు మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి. హైదరాబాద్ నడి ఒడ్డున ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు చదువుకున్న గడ్డ మీద, ఈ రాజధాని గడ్డ మీద సెంటర్లో పూర్తి స్థాయిలో కూడా త్రిభువన్ జీవో కానీ లేదా ఇక్కడ ఉన్న చట్టాలన్నీ తుంగలో తొక్కుతూ అంత ఖనిజ సంపద, అంత సంపదను దోచుకుంటా ఉంటే ఏం చేస్తున్నది? మరి ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయరు? ఎందుకు వాళ్ళని అరెస్టు చేయరు? దీనికి ఏమైనా సమాధానం చెప్తారా లేదా? ఇప్పుడు నేరుగా కూడా ఆయనతోనే పంచాయతీ ఇవ్వాల. ఎవరు? ఈ రాష్ట్రానికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనే పంచాయతీ ఇవ్వాల. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేస్తాడా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి లేదా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా? లేకపోతే ఎక్కడైతే రాఘవ కన్స్ట్రక్షన్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఎక్కడికైతే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిలో అక్కడే నిల్చొని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడా? లేదు పోలీసులను జులుంగా చూపించి అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా? లేకపోతే దానికి నాకు ఏం సంపద, ఎలాంటి అసలు సంబంధమే లేదంటే ఇన్ని రోజులు దోసుకున్న దొంగలు ఎవరనేది బయట పెడతాడా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడా? అయ్యా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,
మీ రాఘవ కన్స్ట్రక్షన్. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఏంది దోపిడి? మా సంపదను దోచుకోవడానికి మీరెవరు అసలు? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి సంపద దోచుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎలాంటి పర్మిషన్లు లేవు. దాంతోపాటుగా చట్టాలన్నీ కూడా తుంగలో దొక్కిలు. అధికారం ఉంది కదా, మేమేమైనా చేస్తాం, మేమేమైనా చెల్తుంది అంటే అవన్నీ ఈ తెలంగాణలో చెల్లవు. నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఇది చూడు, అంతే, ఇదొక్కటి చూస్తే క్లియర్ కట్గా మీకే అర్థమవుతుంది. దొంగెవరు దొరెవరు బయటపడిపోతుంది. మీకు ఇక్కడ కనబడుతున్నది కదా, ఇది రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కంటైనర్, అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే కంటైనర్లకు సంబంధించి ఇక్కడ ఏదైతే నీలిరంగు చిత్రం కనబడుతుంది కదా, దీనికి సంబంధించి ఇగో ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ అని పేరు ఉంటుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలత్తల్లని ఇక చూడు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇక్కడ రాసిళ్ళు. ఏంది ఈ గుట్టలను దోచుకున్నాడు, ఈ దోపిడీదారులు ఇదంతా కూడా దోచుకొని పూర్తి స్థాయిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు కదా. ఈ మైనింగ్ వ్యవహారాన్ని రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దీన్ని బయటపెట్టిండు కదా. బయటపెట్టిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు అక్కడికి వెళ్తే మీరు పోలీస్ స్టేషన్కు రమ్మని ఫోన్ చేసిండంట. మరి యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన చట్టాలని తుంగలో తొక్కుతున్న ఇలాంటి దొంగలను తీసుకొచ్చి అరెస్టు చేయాల్సింది పోయి మా జర్నలిస్టులకు ఫోన్లు చేసిరట. జర్నలిస్టులకు ఫోన్ చేస్తే ఏకంగా రంగంలోకి బీఆర్ఎస్ పార్టీ దిగింది. దిగిన తర్వాత ఇగో ఈ పేరును కల్లరేసేసి ఇగో గిట్లా చేసేరు. మరి ఎవరిది ఇది? దీన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చిరు? దీన్ని ఎవరు దోసుకుంటున్నారు? దీని విషయంలో ఎందుకు క్లారిటీ లేదు. రాఘవ కన్స్ట్రక్షన్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి. మరి ఆయన ఏ పదవిలో ఉన్నారు? మంత్రి పదవిలో ఉన్నారు. మరి ఆయన ఏం చేయాలి? బాధ్యతాయుతంగా హుందాతనంగా ఉండాలి. కానీ మా సంపదను దోసుకున్నాడు ఎందుకు? ఇది వీళ్ళ వారసత్వది కాదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలది, తెలంగాణ ప్రాంత ప్రజలది. దీన్ని దోసుకునే ప్రయత్నం చేసిండు సారు. ఇక అడ్డంగా దొరికిండు కదా, ఇక కథం, ఇక జాడపత్తలేదు. తెల్లారు నైట్ వరకు పూర్తి స్థాయిలో కూడా కలర్లు మారిపోయినాయి. అక్రమ మైనింగ్లో అర్ధరాత్రి కలరింగ్, అనుమతులు లేకుండా కొత్వాల్గూడలో రాఘవ మైనింగ్, నిరుడు పీసీబీ మూసివేత ఉత్తర్వులు అయినా కూడా క్రషింగ్, జీవో 111 నిబంధనలను ఉల్లంఘించిన పొంగులేటి కంపెనీ. బీఆర్ఎస్ బృందం పర్యటనతో రాత్రికి రాత్రే బోర్డు చెరిపివేత. కొత్వాల్గూడలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న ప్రాంతంలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం పర్యటనకు రానున్నదని తెలిసి రాఘవ కన్స్ట్రక్షన్ అని రాసి ఉన్న కంటైనర్ను హడావుడిగా కూడా రంగులేసిన దృశ్యానికి సంబంధించి ఇంత అడ్డంగా తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ఇంత ఘోరంగా దొంగ దొరికిపోయిన తర్వాత ఈ దొంగకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా సర్దిగట్టే ప్రయత్నం చేస్తారు. దొంగకే తాళాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కంపెనీ దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. వాళ్ళ కుమారుడు భూముల మీదకి బౌన్సర్లను వేసుకుపోయి ఏం చేసిండో అందరు చూసిళ్ళు. దాని తర్వాత వాళ్ళ యొక్క ఇల్లా మరి అది ఫామ్ హౌసా ఎఫ్టీఎల్ ఉన్నదా ఏందా దాని సంగతి ఇప్పటి వరకు తేలనే లేదు. దాంతోపాటు ఖమ్మంలోకి సంబంధించి వీళ్ళ ఫంక్షన్ హాల్ ఇతరత్ర అక్కడ ఉండే అవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయనేది అక్కడ ఒక ఆరోపణ ఉన్నది. ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వస్తున్నదని తెలవడంతో ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ అన్న ఉన్న పేరును ఏకంగా మొత్తం కలర్ వేసి పడేసిళ్ళు. కొత్త కంటైనర్ అయిపోయింది రాత్రికి రాత్రే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇగో ఇక్కడ చూడురి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, దాసో శ్రవణ్ కానీ, మన క్రిషాంక్ కానీ, ఎర్రోళ్ళ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళిళ్ళు. దేనికోసం వెళ్ళిళ్ళు? ఇక్కడ పూర్తి స్థాయిలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇలా అనుమతులు లేకుండా ఎట్లా నిర్వహిస్తారు, అధికారం ఉన్నంత మాత్రాన ఏది పడితే అదే చెయ్యొచ్చా అని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా చెప్తుండా? ఈ విషయంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక స్పష్టత కావాలి. ఇట్లా దోచుకోమని చెప్తుండా? మరి ఓ పక్కన హైడ్రా పేరుతో ఆగమాగం చేస్తున్న హైడ్రా కమిషనర్ ఎక్కడ? ఇంకో పక్కన పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఈ విజువల్లు వీడియోలు తీసినందుకు కొంతమంది జర్నలిస్టులకు ఏకంగా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లకు రమ్మన్నారట. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆధారాలతో సహా తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టింది. తెలంగాణ ప్రాంత ప్రజలకు కనిపించేలా చేసింది. తెలంగాణ ప్రాంత ప్రజలకు వాస్తవాలను చెప్పింది. చెప్పిన తర్వాత ఏకంగా ఇప్పుడు తోక ముడిచే ప్రయత్నం జరిగింది. అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా చూడండి ఏం జరుగుతున్నది ఈడ. దాగని దోపిడి, సున్నప్రాయి అక్రమ మైనింగ్కు అధికారం అండదండ,
డెక్కన్ ఎన్సీఎల్ను కాపాడేందుకు ఈ టెండర్లలో అక్రమాలు. ఈ 2 కంపెనీలు దక్కించుకున్న బ్లాక్లోనే పాత మైనింగ్ జాడలు. ఏది కంపార్ట్మెంట్లు ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబ్ ఇదేనా? డీజీపీఎస్ కార్నర్ పాయింట్లతో గూడుపురాని వెలుగులోకి. తాజాగా మైనింగ్తో మట్టపల్లి ఆలయానికి పొంచి ఉన్న ముప్పు. దాంతోపాటు ఈ టెండర్ల అక్రమాలపై ఇటీవల సీఎంకు లేఖ రాసిన కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో గతంలో లీజుకు తీసుకున్న కంపార్ట్మెంట్ 14కు సంబంధించింది ఇది. ఇక్కడ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి గుడికి సంబంధించింది. అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపార్ట్మెంట్కు సంబంధించి ఓ పక్కన కృష్ణానదికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో కూడా గుడి చుట్టూ ఉండే మొత్తాన్ని కూడా క్రషింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమన్నా చర్యలు తీసుకున్నారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2 సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టురట్టయింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్లలో చేసిన భాగోతం బట్టబయలైంది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వపు సున్నపురాయి మైనింగ్ లీజు ఈ వేలంలో కంపార్ట్మెంట్ నెంబర్లు ఇవ్వకుండా ఈ టెండర్ల ప్రక్రియను నిర్వహించడం వెనుక ఉన్న గూడుపురాని ఎట్టకెలకు ఆధారాలతో సహా బయటకు వచ్చింది. కొందరు సర్కార్ పెద్దలు తెర వెనుక ఉండి డెక్కన్ సిమెంట్, నాగార్జున సిమెంట్ లిమిటెడ్ కంపెనీల అక్రమాలను కప్పిపుచ్చేందుకు కథ నడిపిస్తున్నట్లుగా తేలిపోయింది. అంతేకాదు సుల్తాన్పూర్ రిజర్వాయర్ ఫారెస్ట్లో నాగార్జున సిమెంట్ లిమిటెడ్కు కట్టబెడుతున్న మైనింగ్ బ్లాక్ చారిత్రక మట్టపల్లి ఆలయంలో లోపు దూరంలో 1/2 కిలోమీటర్ లోపు దూరంలో ఉన్నట్టు స్థానికులు అన్నారు. అధికారులు కనీసం చారిత్రక నిర్ణయాలను కాపాడేందుకు అంశాన్ని సైతం ఈ టెండర్లలో గాలికి వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఓ పక్కన మన పూర్తి స్థాయిలో మైనింగ్కు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకో పక్కన ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా బయటకి రాకుండా ఇంకొక పక్కన ఇక్కడ చూడరు కేజీఎఫ్ తరహాలో పొంగులేటి మాఫియా. అబ్బా ఏం టైటిల్! నిజంగా అంతే, కేజీఎఫ్ మోడల్నే జరుగుతుంది. ఆయన అరాచకాలు ఇంత అంతా కాదు, మీరు ఎక్కడైనా చూడండి. కేజీఎఫ్ తరహాల్లో పొంగులేటి మాఫియా. అవినీతి అక్రమాలకు అడ్డగా రాఘవ కన్స్ట్రక్షన్. కోర్టులు కుల్లగొడుతున్న అధికారులకు పట్టదా? క్రషర్ల నిర్వహణకు ఒక్క అనుమతి అయినా ఉన్నదా? జీవో 111 పేదలకు మాత్రమే, పెద్దలకు వర్తించదా? బీఆర్ఎస్ నేతల ధ్వజం. కొత్వాల్గూడలో పర్యటనిక పట్టపగలే గుట్టను మింగేస్తున్నారు దాసోజు. కాంగ్రెస్ దోపిడీ ప్రయోగశాలగా రాష్ట్రం. ఆర్ఎస్పీ హైడ్రాకు ఈ అక్రమాలు కనిపించట్లేదా? కార్తిక్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్. ఎర్రోళ్ళ శ్రీనివాస్. పేరు దాస్తే కొండ దాగుతుందా? మన్నె క్రిషాంక్. ఇక చూడుర్రి, ఇప్పుడు దీనికి ఏమైనా సమాధానం చెప్తారా సారు? అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రారిగా. మీ మంత్రి పదవి, మీ హుందాతనం, మీ కార్లు, మీ సెక్యూరిటీ పక్కన పెట్టుర్రి. తెలంగాణ ప్రాంత ప్రజలకు మీరు ఒక దొంగతనంగా దోసుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. మీకు సెకండ్ కూడా మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. ఒక సెకండ్ కూడా మీకు పూర్తి స్థాయిలో మంత్రి పదవిలో ఉండి ప్రజలకు పాలన అందించే అర్హత కోల్పోయింది మీరు. ఎందుకంటే మీ మీద వస్తున్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, మీ కొడుకుకు సంబంధించి వాచీల విషయంలో క్లారిటీ లేదు. మీ మీద జరిగిన ఈడీ దాడులకు సంబంధించిన విషయంలో క్లారిటీ లేదు. మీ కొడుకు బౌన్సర్లను వేసుకొని పోయి పూర్తి స్థాయిలో కూడా భూములను కబ్జా చేసే ఆలోచనకు సంబంధించి అప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. వెంటనే అక్కడ పోలీసుకు సంబంధించి ఒక అధికారిని ఎందుకు బదిలీ చేసిను, ఆ కేసు వివరాలు ఏంటి? ఇంకో పక్కన మీరు ఏదైతే ఈ క్రషింగ్ చేస్తున్నారు కదా, కంటైనర్లు పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఇదంతా చేస్తున్నారు కదా, దీనికి సంబంధించింది అంటే ఒక మాఫియాను, కేజీఎఫ్ లాంటి ఒక మాఫియాను మీ చుట్టూ ఉంచుకొని బయటికి మాత్రం కడిగిన ఆనిముత్యం లెక్క మాత్రం మాటలు మాట్లాడుతున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు గట్టిగానే అనుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ విషయంలో మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇంత క్రషర్ మిషన్కి సంబంధించి ఇంత జరుగుతున్నది కదా, ఈ వ్యవహారానికి సంబంధించి ఎందుకు బట్టబయలు మళ్ళీ ఇంకా వీళ్ళు చేసే దొంగ పనికి సీసీ కెమెరాలు కూడా, వీళ్ళు చేసే దొంగ పనికి దేనికోసం అనుకుంటున్నారు? మన మీద ఎవరైనా నిఘా పెడతాలా, మన కోసం ఎవరైనా వస్తాలా, ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉంటున్నారు. మళ్ళీ ఆ క్రషర్ కార్ ఏంటి అంటే పూర్తి స్థాయిలో రౌడీ మూకలు, అల్లరి మూకలను పెట్టుకున్నాడట. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అక్కడి పోయిన నిజ నిర్ధారణ కమిటీ చెప్పింది. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడి చేస్తున్నారు వీళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు వీళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. గింత సాక్ష్యాలతో బయటపడిన తర్వాత మంత్రికి ఇంకా కనీసం ఒక సెకండ్ అయినా మంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా? దాంతోపాటు వాళ్ళ కుమారుడు కనీసం ఈ కంపెనీకి సంబంధించిన లైసెన్సులు ఎందుకు రద్దు చేయకూడదు? ఈ కంపెనీని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు? చట్టం అందరికీ సమానమే అంటారు కదా, మరి చట్టం అందరికీ సమానం అన్నప్పుడు వీళ్ళకు వేరే చట్టం ఉందా? వీళ్ళకు వేరే భారత రాజ్యాంగం ఉందా?
వీళ్లకు అధికారం ఉంది కదా అని వీళ్ళు ఏమైనా చేయొచ్చా? అంటే మేము ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, మా ఇష్టం అన్నట్ట. ఏం జరుగుతున్నది తెలంగాణలో? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాల్సిన విషయం ఈరోజు. వీళ్ళు చేసేదే దొంగ పని అంటే ఇంకా దొంగ పని సీసీ కెమెరాలు, ఇక్కడ అల్లరి మూకలు, అందరినీ పెట్టేసి పూర్తి స్థాయిలో కూడా నడిపిస్తున్న పరిస్థితి కనబడతా. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ పోయి వీళ్ళందరూ చెక్ చేసి అసలు కథ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళ లక్షణం ఏందని పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్తే బయటపడ్డ విషయం ఇది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్కడికి వెళ్ళిన చాలామంది నేతలు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన అంశం. ఒక రకంగా కాదు, మీ అందరికీ కూడా అవన్నీ వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏ అధికారం ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇట్లా చెలరేగిపోతున్నాయి. ఇక చూడరి ఒకసారి ఇది వినురి. ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అట్టసం అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా, ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్ళకే చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్ళు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా కంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరి పైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఏనోరు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు హరీష్ రావు గారు ఇక్కడ జియో 111 ల్యాండ్లో కోత్వాల్గూడలో మానస హిల్స్ వద్ద అక్రమ మైనింగ్ ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క కంపెనీ అనుమతులు లేకుండా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్, ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా ఇక్కడ వాళ్ళు అక్రమ మైనింగ్ చేపడుతున్న దాన్ని హరీష్ రావు గారు ప్రశ్నించారు. కానీ ఒక్క సమాధానం కూడా లేదు. ఆ తర్వాత ఇక్కడనే ఒక కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఈ కంటైనర్ మీద పేరు, పైన కాంగ్రెస్ జెండా, దీన్ని సోషల్ మీడియా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అడ్డంగా దొరికిపోయిన పంచాయతీ మరి మీరందరూ కూడా చూసారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం, ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది అడ్డంగా దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి ఆ కంపెనీ ఎవరు, ఎక్కడ టెండర్ వాడింది, దాని యొక్క పూర్వపరాలన్నీ కూడా బయట పెట్టాలి కదా, ప్రెస్ మీట్ పెట్టాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా. అంటే రాజ్యం మీది, మేమేమైనా చేస్తాం, మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, మేమేమైనా దోసుకోవడానికి మీరు ఎవరయ్యా అసలు? తెలంగాణ ఉద్యమంలో మీ చరిత్ర ఏంది? మీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది? మీ చరిత్ర ఏంది? మీరు ఏం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? ఎవరు మీరు అసలు? ఈరోజు మంత్రి పదవిలో ఉండి ప్రజలకు హుందాతనంగా ఉండాల్సిన వ్యక్తులు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఇంత దారుణంగా దోచుకపోతారా? ఇదా తెలంగాణ రాష్ట్రంలో? మీరు ఈ ఒక్కగానే కాదు, మీరు ఇక్కడ మొత్తం చూడుర్రి. ఇక్కడ అక్రమ మైనింగ్ సున్నప్రాయి కోసం అటు నాగార్జున సిమెంట్ కానీ, లేకపోతే ఈ కంపెనీ కానీ, రాఘవ కన్స్ట్రక్షన్ కానీ, ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడికక్కడ దోపిడీ 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 చేస్తున్న పరిస్థితి కనబడతాను. ఇంత అడ్డంగా దొరికిపోయిందండి. ఇగో కలర్ వేసిన తర్వాత ఇగో బిఫోర్ చూడురి, ఇది బిఫోరు, ఇది ఆఫ్టరు, మీరే చూడురి. ఆఫ్టర్ మొత్తం కలర్ వేసి ఇగో ఇక్కడ ఏర్పడుతున్నది కూడా. ఇగో బిఫోర్ చూడురి, రాఘవ కన్స్ట్రక్షన్ ఆర్సీ అని కూడా ఉన్నది అక్కడ. మీరే చూడండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అరే ఇట్లా దోసుకుంటూ పోతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం? మరి అధికార వ్యవస్థ ఏమైపోయింది? అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? గడ్డి వీక్తున్నారా? గుడ్డి గుర్రాలకు పనులు దమ్ముతున్నారా? దీని మీద నిఘా ఎందుకు లేదు? ఈ కంపెనీ ఎక్కడ దాదాపుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించి లూటీ జరిగింది. అది ఇప్పటి వరకు ప్రాథమిక లెక్కల ప్రకారం అడ. అరే ఇంత అన్యాయమా? తెలంగాణ రాష్ట్రం అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఇక దీంతో పాటుగా ఇంకో అంశం మీరందరూ చూడుర్రి.
ఒక్క ఇటుక కూల్చకుండానే ఏ ఒక్కరిని బజార్కి ఈడ్చకుండానే అభివృద్ధి చేయవచ్చని నిరూపించింది కేసీఆర్ సర్కార్. మూసీ ప్రక్షాళనకు చిత్తశుద్ధితో ప్రయత్నించింది. అందుకు నాగోల్లో గత ప్రభుత్వం నిర్మించిన మురికినీటి శుద్ధి ప్లాంటే ఒక ఉదాహరణ. 5,000 కోట్లతో ఇలాంటి 32 ఎస్పీపీలను నిర్మించడంతో పాటు 5 కిలోమీటర్ల మూసీ తీరాన్ని కూడా సుందరవనంగా కూడా మార్చేసింది. అభివృద్ధిని అడ్డుకోం, లూటీ చేస్తే ఊరుకోమంటూ నిన్న కేటీఆర్ చెప్పిన అంశం. 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లతోనే మూసీ సుందరీకరణ చేసి చూపిస్తాం. ఒక్క ఇటుక కూల్చకుండా అభివృద్ధి చేయవచ్చు. బీఆర్ఎస్ పాలనలో పకడ్బందీగా ప్రణాళికలు, దశల వారీగా మూసీ అభివృద్ధిని చేయాలి. కమిషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆరాటం. 1,50,000 కుటుంబాలను రోడ్డున పడేసే కుట్ర. నాగోల్కు సంబంధించి ఎస్టీపీ సందర్శనలో కేటీఆర్కు సంబంధించి ధ్వజం. సో పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే, ఈ మూసీ సుందరీకరణ నా లొట్టపీసు సుందరీకరణ అని చెప్తున్నారు కదా ఈ దొంగలందరూ దోసుకోవడానికే. ఒక్క ఇటుక కూల్చకుండా మూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో అందులో ప్రవహిస్తున్న నీటిని శుద్ధి చేయవచ్చు. దాన్ని చాలా అద్భుతంగా అందంగా తయారు చేయవచ్చు. 1,50,000 కోట్ల అవసరం లేదు. కేవలం 16,000 కోట్ల రూపాయలు ఉంటే మూసీ సుందరీకరణ అనేది జబర్దస్త్గా అవుతుంది. ఒక ఇంటికి సంబంధించి ఇటుకను కూడా ముట్టుకోకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. అంత పకడ్బందీగా చేయవచ్చు. ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఇక చూడండి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాపం ఎక్కడున్నాడో మహానీయుడు, నిజంగా ప్రజల పక్షాన. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఎర్రవెల్లికి సంబంధించి తన నివాసంలో ఉంటే దాని ఫామ్ హౌస్ అన్నారు. ప్రగతి భవన్కు సంబంధించి పాపం అక్కడ ఉండే ఈ సిబ్బంది కోసం ముందటి షెడ్ అయితే కంచెలు అన్నారు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ హయాంలో నిర్మించిన మూసీకి సంబంధించిన నీటిని శుద్ధి చేసే ఏవైతే ప్లాంట్లు ఉన్నాయో వాటికి సంబంధించి చూడు, ఇగో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిందా. మూసీ సుందరీకరణకు సంబంధించి జరుగుతున్నాయి కదా, మూసీకి సంబంధించిన మురికినీటిని శుద్ధి చేసేటి. మరి ఈరోజు ఎందుకు 1,50,000 కోట్లు ఎవరి జేబులో వేయడానికి? అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పేరుతో మీరు చేస్తున్న ఆగడాలేంది? అభివృద్ధి పేరుతో మీరు చేస్తున్న ఇవన్నీ ఏంది? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి దయచేసి. మీరు ఇళ్లలో నుంచి బయటికి రావాల్సిందే, రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిందే, యుద్ధం ప్రకటించాల్సిందే, సెక్రటరియట్ను ముట్టడించాల్సిందే, రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిందే. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మీరు బాజాప్తుగా అడగాల్సిందే. మన జీతగాళ్ళు వాళ్ళందరూ. అరే ఈరోజు ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా? 1,50,000 కోట్లు అవసరం లేదురా నాయన. 16,000 కోట్లు ఉంటే మూసీ సుందరీకరణ అవుతుంది. ఏ ఒక్క ఇల్లును కూడా కూల్చాల్సిన అవసరం లేదని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. అది నిజమవుతుందని ఎగ్జాంపుల్ కూడా చూపెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకు పేదల ఇండ్ల మీద పడతారు? బకాసురులు లెక్క ఎందుకు పడుతున్నారు? ఎందుకు ఆగం చేస్తున్నారు? పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఖమ్మంలో జరిగిన అరాచకం, హైడ్రా పేరుతో జరుగుతున్న బీభత్సం, మూసీ పేరుతో రణరంగం. అదే రాఘవ కన్స్ట్రక్షన్కు మంత్రుల కంపెనీలకు మాత్రం ఉండవు. కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీకి సంబంధించి కణతి మీద గన్ను పెట్టిండని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రే కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద ఏడబోయిందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. మూసీ సుందరీకరణ పేరుతోని జరుగుతున్న భారీ నష్టాన్ని మీరు పూర్తి స్థాయిలో పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే 16,000 కోట్లతోని మూసీ సుందరీకరణ అద్భుతంగా చేయొచ్చు. మీ ఇంటి ప్రహారీ కూడా కాదు, అక్కడ మీరు పక్కకు పడేసిన ఇటుక పిల్ల కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది మీ ఇళ్లను కూల్చేసి మీ బతుకులన్నీ రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నది రేవంత్ సర్కార్. మీరు చెడు కూడా ఆడుకోవాలి. మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని, అధికారులను కూడా అడగాలి, నిలదీయాలి. ఏం చేస్తున్నారు మీరు? మీ దగ్గర విజన్ లేదా, ఓ ప్లాన్ లేదా? పేద ప్రజలకు ఇబ్బంది చేయడానిక మిమ్మల్ని ఎన్నుకున్నది? అడగండి, ప్రతి నాయకుడిని అడగండి, ప్రతి నేతను అడగండి, నిలదీయండి, ఎక్కడికెక్కడ నిలదీయండి. పోరాటం చేసే స్ఫూర్తి గడ్డ. అరే ఈ గడ్డ కోసమే ప్రాణాలు వదులుకున్నాం. అలాంటిది ఇక్కడ లూటీని దోపిడీ చేస్తుంటే ఎట్లా వదులుకుంటామండి? రాజ్యహింసం, రాజ్య ఆగడాలను అడ్డుకోవాలి కదా. ఆనాడు రాజుల కాలంలో పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసిరు కదా. ఒక్కరిద్దరితో మొదలైన తిరుగుబాటు ఎన్ని వేల మంది సైన్యం అయిపోయింది. నిజాం ప్రభు మీద మన పోరాటం ఏంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మీద మన పోరాటం ఏంది? ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ అనే రాష్ట్రం ఆగమైపోతున్నది. ఆ రోజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట కేసీఆర్ను ఉద్దేశించో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుంది కాదు. ఇగో గిసొంటోళ్ళు పరిపాలనకు చేతికి ఇత్తిగో ఇట్లా అయిపోతుంది. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా,
కేటీఆర్ చెప్పిన ముచ్చట వాస్తవమేడ. మీరు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా చూడరి. మూసీని అభివృద్ధి చేసే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి తప్పుకోవాలి. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ కప్పయిస్తే 16,000 కోట్లతోనే సుందరీకరిస్తాం. మూసీ అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేసినా కూడా బీఆర్ఎస్ పాలనలోనే 55 కిలోమీటర్ల మేర నదికి పునర్జీవనానికి బీజం పడింది. మంచిరేవుల నుంచి మొదలుకొని గట్కేసర్ వరకు నదికి ఇరువైపులా కూడా ఎస్టిఫిలను, ఎక్స్ప్రెస్ వేలు, సుందరీకరణాలు, రీక్రియేషన్లు, జోనల్లో అన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్దే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. బీఆర్ఎస్ అంటే ఒక విజన్, బీఆర్ఎస్ అంటే ఒక ప్లాన్, బీఆర్ఎస్ అంటే ఒక వ్యూహం చాలా స్పష్టంగా ఉంటుంది. అది అభివృద్ధి విషయంలో తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ సూత్రం అది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా 1కి 10 సార్లు మనన చేసుకునే ఒక ప్రాజెక్టు కడతారు. ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం ఎక్సలెంట్ అద్భుతమైన అద్భుతం అది. ఆ పథకం అని ఎందుకంటానంటే పూర్తి స్థాయిలో ఆ ఒక్క ప్రాజెక్టుతోనే అనేక రకాలుగా లాభాల బాట ఉన్నది. ఆ నీళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో బీడు భూములకు పచ్చని మాఘానులు అయిపోయినాయి. దాంతోపాటు ఆ నీళ్లు తాగడానికి బావులలో ఊటలకు నీళ్లు ఎట్లా బీభత్సంగా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఆ రోజు ఏదో ఆగమాగం చేసి ఈ తలకాయల మెదల్లేని మేధావులంతా కలిసి నిజానికి కాళేశ్వరం అనేది అది నిజంగా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. 1,50,000 కోట్ల అభివృద్ధి 1,50,000 కోట్లకు సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పిండు. దొంగలాలు చెప్పిన ప్రతి ఓడు దొంగనా కొడుకు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ ప్రాజెక్టుకు మొత్తం అయిందే 96,000 కోట్లు. ఈరోజు పూర్తి స్థాయిలో మూసీకి కూడా 1,50,000 కోట్లు అవసరం లేదు. 16,000 కోట్లతోని మీ ఇల్లును ముట్టుకోకుండా అభివృద్ధి చేస్తుంది. ఆ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి చూడురి. అరే ఆల్రెడీ ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా 55 కిలోమీటర్ల వేర కూడా మూసీకి పునర్జీవం వేసింది. ఒక బీజం పడ్డది. అరే ఆగం చేసుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసుడు తప్ప ఇంకేం చేస్తారండి వీళ్ళు? అంతకు మించి ఇంకా లేని పరిస్థితి ఏం కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అంటే ఢిల్లీలో పూర్తి స్థాయిలో అక్కడ ఉండే పార్లమెంట్లో గజ్జ వనకాలే మనోళ్ళు మాట్లాడితే అట్లుంటుంది మనోళ్ళ కథ. ఈ ప్రాంత బిడ్డ ఇక్కడోళ్ళు ఎవరు మాట్లాడినా. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దురదృష్టమో బాధాకరమో తెలియదు కానీ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి గుండుసున్నా. మీరు ఏ విషయంలోనైనా లెక్కలేసుకోరు. వీళ్ళు చెప్తారు ఇక్కడ బీజేపీలో వాళ్ళకి నిజంగా తెలంగాణ ప్రాంతం మీద ఈ ప్రాంతం మీద సోయి లేదు. వాళ్ళు కేవలం పదవులు వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే ఉన్నది. నేను మళ్ళా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధి లేదు వాళ్ళకు. వాళ్ళ సొంత ఎదుగుదల వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడి ప్రజలలో ఉండడం కోసం అప్పుడిప్పుడు వస్తారు. ఏమన్నంటే ఏ పాత బస్తీ అట్లా అది ఎట్లా ఇది ఇట్లా అనే ఒక కాంట్రవర్సీ రకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మళ్ళా జాడపత్త లేకుండా పోతారు. ఏడబోయిరండి బీజేపీ నేతలందరూ? రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ కాడికి ఎందుకు పోరు? సెంట్రల్లో మీ అధికారం ఉంది. ఏం చేస్తాళ్ళు? ఏం చేస్తున్నారు అంటున్నా. బాగా మాట్లాడతారు కదా ప్రసంగాలు. ఏడవైనది మీది. గా ఖమ్మం మొక్కన కనబడపోతురి. నాకు తెలిసి ఒక ఈటల రాజేందర్ పోయినట్టు. ఆయన తెలంగాణ బిడ్డ, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిండు కాబట్టి ఆయనకు ఆ హక్కు ఉన్నది. ఈ రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో కాపాడుకునే ఆలోచన ఉన్నది కాబట్టి ఆయన పోయిండు. ఇక మీరెందుకు పోతారు? ఏమైపోయారు? సెంట్రల్లో అధికారం ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? పోయి రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేయరి. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ గడ్డ బిడ్డనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేము తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేస్తామంటే పోయి కంప్లైంట్ చేయరి. రాఘవ కన్స్ట్రక్షన్ ఆగడాల మీద. ఇక ఇంకో పంచాయతీ ఇది. పెద్దల సభలో తెలంగాణ గొంతేంది. ఇది పార్లమెంట్లో తగ్గిపోతున్న తెలంగాణ వాయిస్. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు ఒకరేమో పక్కా నాన్ లోకల్, ఇంకొకరేమో టీడీపీ బ్యాచ్ రేవంత్ రెడ్డి నోటు దోస్త్ వేం నరేందర్ రెడ్డి. ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు హ్యాండ్ ఇచ్చిన హస్తం పార్టీ. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి అభిషేక్ మను సింగ్కు పట్టం. ఇప్పటికే నిధుల వేటలో తెలంగాణ ఎంపీలు ఫెయిల్. పార్టీని నమ్ముకున్న విహెచ్ మధు యాష్కిలకు మొండి చేయి. తెలంగాణ ప్రాముఖ్యత కంటే వ్యక్తిగత విధేయతకే పెద్దపీట. ఇది ఢిల్లీ పార్టీ. వీళ్ళు ఉండేటోళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరిగే అంశం లేదు. రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చిచ్చు రేపుతోంది. ఒకరు బీసీ రిజర్వేషన్ల వివాదాస్పద వాదనలు వినిపించిన పక్కా నాన్ లోకల్ అయిన స్వింగి అయితే మరొకరు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కేవలం రేవంత్ రెడ్డికి నోటుకు ఓటుకు సంబంధించిన కేసు అయితే ఉంది కదా,
దా దోస్తైన వేం నరేందర్ రెడ్డి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న విహెచ్ కానీ మధు యాష్కి వంటి సీనియర్లను కాదని రాష్ట్రవాదంతో సంబంధం లేని వారికి పెద్దల సభలో పీఠం వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్లో తెలంగాణకు నిధుల వేటలో గుండుసున్నా ఎదురవుతున్న వేళ మన గలం వినిపించేందుకు నాయకులు కాకుండా హైకమాండ్ సీఎం కోటాలో వెళ్తున్న వీరు రాష్ట్ర హితాన్ని కాపాడతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు కాపాడతారు? వానికేం కట్టం వచ్చిందండి? వాళ్ళకేం కట్టం వచ్చింది? నాకు అర్థం కాదు. బాగా చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీని జోకేటోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్కి ఏ పేరు? మిమ్మల్ని అనునిత్యం కూడా భుజాల మీద వేసుకుంటున్న చాలా మంది ఉన్నారు. ఆయన పేరేం పేరు? మొన్నటిదాకా విద్యా కమిషన్కు సంబంధించి ఆకునూరి మురళి, ఆయనకి ఏ పేరు? మధు యాష్కి ఏ పేరు? విహెచ్కి ఏ పేరు? మీ పార్టీ కోసం పనిచేసిన చాలా క్రియాశీలకమైన నేతలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏ పోయారు? అదంతా కాదు, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వాయిస్ ఉండదు. ఇప్పటి వరకు బడ్జెట్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? మీరంతా 6 డజన్కు పైగా ఎంపీలు ఉంటారు. ఏం వీకిరు? గడ్డి కోడిగుడి మీదే ఈకలు వీకిరు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మాట, నా మాట కాదు. అరే ఏం లేదు భయ్, తెలంగాణ మొత్తం వల్లకాడైపోతున్నది. అరే తెలంగాణ ఉద్యమకారులు లేరా అండి? శ్రీకాంతాచారి తల్లికి ఏ పేరు? బాగా అప్పుడు బిల్డప్లు మాటలు మాట్లాడేది కదా, ఏమైపోయింది? మొత్తం బిల్డప్ బాబాయ్ మాటలు అయిపోయినాయి, ఏమైపోయింది? మరి ఏ పేరు శ్రీకాంతాచారి తల్లికి? రాజ్యసభ. ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు కదా, హరగోపాల్కి ఏ పేరు? మీ పార్టీకి చాలా మంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఏ పేరు? ఏమైపోతున్న తెలంగాణ రాష్ట్రం? ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ వాయసు ఢిల్లీలో గుండు సున్నాకి వచ్చింది. ఈరోజు ఈ ప్రాంత సమస్యల కోసం, ఇక్కడి నిధుల కోసం, ఇక్కడి ప్రాజెక్టుల కోసం ఏ విషయంలో కూడా మాట్లాడడానికి ఎవరూ లేని పరిస్థితి అయిపోయింది. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ. ఇక పాటలు మనం పాడుకోవాలి ఇళ్ళలో ఊకొని గంతే. ఇక ఈ రాజకీయ నాయకులు వాళ్ళ దోస్తులు ఎందుకంటే దొంగలకు సర్ది కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఓ పక్కన చర్చ కొనసాగుతున్నది. నాది కాదు, ఇది ప్రజల మాట. అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితులు కనబడతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏముంటుందండి? ఏమీ లేని పరిస్థితి కనబడతాను. ఇగో మా ఇల్లులు కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలి? రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోరి, మంత్రుల ఇళ్ళలో పోరి, ఎమ్మెల్యేల ఇళ్ళకి పోరి. మీరెందుకు భయపడతారు? పోరి భయ్, ముల్లెముట చదువుకొని పోరి. మా ఇల్లు కూల్చేసినాం, మరి నీ ఇల్లన్నా నాకు ఈరని చెప్పుర్రి. బాజాప్తుగా పోరి, భయం ఏందల్లా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని పగ్గాలు ఇచ్చినాం కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి. వాళ్ళ ఇంటికే పోరి. మంత్రులు ఉన్నారు కదా డజన్కు పైగా, వాళ్ళందరి ఇళ్ళలో పోరి. పోయి మరి బాబు నువ్వు వారం రోజులు, నెల రోజులు మాకు ఇల్లు కట్టేదాకా నువ్వు బయట ఉండిపో, నీకు లగ్జరీ లైఫ్ చాలా ఉన్నాయి, మీ అరాచకం అంతా చూస్తున్నావు, అంతా సాగనంపి పోయి వాళ్ళ ఇంట్లో కూకోరి. నిజంగా గదే పని చేయాలి. గట్లయితేనే రోగం తిరుగుతుంది, లేకపోతే తిరగదు వాళ్ళకు. మా ఇళ్ళను కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలి? రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోరు. ఏముంటుంది? రెక్కల కష్టంతో కట్టుకున్న కళల సౌధం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మన కష్టజీవ, మన రక్తం చెమట సుక్క చేసినామా, నిద్ర తిండి లేక ఎట్లా కష్టపడ్డాం, రోగం నొప్పి అంటే మన బాధ ఏంది, అనునిత్యం ఎట్లా కష్టపడ్డరు, ఎంత టార్చర్ అనుభవించింది వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకు తెలియదు కదా. కన్నీరు మున్నీరు అవుతున్న మూసి బాధితులు, మా ప్రాణాలు పోయిన ఇండ్లు వదిలేలేం, కన్నీటి దారుల మధ్య మూసి నిర్వాసనం. మీ ప్రాణాలు పోవద్దు. ప్రాణాలు పోవడం అనేది ముచ్చటే ఉండదు. ఇప్పుడు నేనున్న పూర్తి స్థాయిలో కూడా ప్రాణం పోయినా పర్వాలేదని ఈ వార్తలు చదువుతాయి. ఏముంటుంది అలా? నడువుకుంటే మొల్దారమే కట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే సావుకు సిద్ధం, యుద్ధం చేస్తాం తప్ప ఏదో భయపడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే మూసీ బాధితులందరికీ నా రిక్వెస్ట్, తల్లులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే, వైఆర్టీవీ తరపున వైఆర్టీవీ జర్నలిస్ట్ చెప్పిండు, మాది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇల్లులు కూలగొడుతురు, మాకు ఇప్పుడు ఇల్లు లేదుగా, మీరు గుంజుకున్నారు, ఇంకా రకంగా చేయాలంటే మొత్తం గుంజుకపోయారు మాది. సో ఇప్పుడు మాకు ఉండడానికి లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు ఓ రూమ్లో ఉండరు, మాకు ఇల్లు రాసిచ్చేరు, లేకపోతే ఇల్లు ఉంటాం, మీరు ఇల్లు కట్టినాక మేము పోతాం, మీరు అప్పుడు రారి, మాకు కట్టించినాక అవి ఇగో ఇట్లా మీ ఇల్లుల లెక్కనే ఉంటే మేము పోతాం అని చెప్పారు. చెప్తున్నా కదా, కళల సౌధం వాళ్ళకేం తెలుసు. గాంధీ తాత కనుక ఇక బతికింటే ఎంత ఏడ్చోడో, వీళ్ళ అరాచకం చూడలేక ఎంత ఏడ్చోడో అంటున్నా. రైట్, ఇది మళ్ళీ రాజకీయ చర్చకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడానికి నానా రకాలుగా కూడా శక్తులను ఏకం చేస్తుంది చీకటి ప్రపంచం, అంటే తెర వెనక. సో దాంట్లో భాగంగానే ఈ ట్విస్టు.
తెలంగాణకు కొత్త గవర్నర్ ఎవరు శివప్రసాద్ శుక్లా నియామకం, పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, రాష్ట్రపతి మర్మం ఉత్తర్వులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ అయితే వచ్చి మన రాష్ట్రానికి కూడా కొత్త రాష్ట్రానికి అయితే వచ్చి సో మొత్తానికి ఈయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి గవర్నర్గా కొనసాగుతున్నారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంది, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలాంటి వ్యూహాలు చేస్తుంది, భారతీయ జనతా పార్టీ వ్యూహం చేయడానికి బలమైన కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే నితీష్ కుమార్ ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఉప ప్రధానిగా నితీష్ కుమార్, బీహార్ గద్దెపై కమలం మాస్టర్ స్కెచ్. నితీష్కు ఢిల్లీలో కిరీటం, బీహార్లో బీజేపీకి అధికారం. బీజేపీ డబల్ ఇంజన్ వ్యూహంలో నితీష్కు కీలక పాత్ర. జేడీయూను కమలంలో కలిపేందుకు ఈ ప్లాన్. కుమారుడి భవిష్యత్తు కోసం పెద్దాయన త్యాగం. బీహార్ నుంచి రెండో డిప్యూటీ పీఎంగా రికార్డు. ఓబీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ స్కెచ్. హిందీ బెల్టులో పాగా వేసేందుకు ఢిల్లీ పెద్దల ప్లాన్. బీహార్ రాజకీయాలలో గడిచిన 2 దశాబ్దాలుగా తిరిగిలేని చక్రవర్తిగా వెలిగిన నితీష్ కుమార్ ఇప్పుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి స్వస్తి పలుకుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ బాట పట్టిన నితీష్ కుమార్ను కేంద్రంలో ఉప ప్రధానిగా కూర్చోబెట్టేందుకు బీజేపీ పక్కా స్కెచ్ వేసింది. జాతీయ స్థాయిలో సంకీర్ణ ధర్మం పాటిస్తున్నామని చాటుతూనే బీహార్లో జేడీయూను నిర్వీర్యం చేసి రాష్ట్ర పగ్గాలను తన చేతిలోకి తీసుకోవాలనుకున్నది కమల్నాథులు అసలు వ్యూహం. తన వారసుడు నితీష్ కుమార్కు కూడా రాజకీయ భవిష్యత్తు కల్పించే ఒప్పందంలో భాగంగానే నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతున్నట్టుగా తెలుస్తుంది. నితీష్ కుమారే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో వ్యక్తి కూడా ఇదే బాటలో పోవడానికి ఉంటుంది. మీ అందరికీ కూడా చాలా ట్విస్టులు ఉంటాయి. మీరు చూడరు, తెలంగాణ రాష్ట్రంలో మరొక భారీ ట్విస్ట్ ఉంటుంది. అతి త్వరలోనే మీరు చూస్తారు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు, కేసీఆర్ మీద కేసులు, కేసీఆర్ను రకరకాలుగా పెట్టారు కదా, అతి త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ బాట పట్టబోతాడు. ఢిల్లీలో చక్రం తిప్పుతాడు. అప్పుడు తెలుస్తుంది మీకు. నేను చెప్తున్నా కదా, మొత్తానికి బీజేపీ మాస్టర్ స్కెచ్. ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీ కూడా ఉండకూడదు. అంతటా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి. భారతీయ జనతా పార్టీ రావాలంటే ఏం చేయాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలంటే ఏం చేయాలంటే ఇది ఉదాహరణ. దీనిలో భాగంగానే మాస్టర్ స్కెచ్లో భాగంగానే ఇక్కడ గవర్నర్ల మార్పులు కానీ, నితీష్ కుమార్ రాజీనామా కానీ, పలు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ సమీకరణలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటే. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, ఇక మావోయిస్ట్ పార్టీ మాత్రం శకం ముగిసింది అన్డౌటెడ్. ఇంకా దీంట్లో ఆలోచన లేదు, ఇంకేమీ ఆలోచించకండి. మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అసలు మావోయిస్టులు మాత్రం అడవులలో ఉన్నారు. స్వార్థాల కోసం వచ్చేటోళ్ళు ప్రజాబాట వచ్చినాం. మళ్ళీ మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ఇక్కడి హక్కుల కోసం పోరాటం చేస్తాం. దయచేసి నమ్మకండి, నమ్మి ఆగమైపోకండి. ఎందుకంటే 1982 నుంచి లేదా 1999 నుంచి 2004 నుంచి 2014 నుంచి 2022 నుంచి నేను చెప్పిన ఈ సంఖ్య ఉన్నది కదా, ఆ ఇయర్ బేసులలో చాలామంది ఆ సంవత్సరాలలో లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమీ చేయట్లేని పరిస్థితి కనబడతాం. మీ అందరికీ తెలియాల్సిన విషయం, ఏం చేస్తలేరు వాళ్ళు. ఉద్యమాలు, పోరాటాలు, నథింగ్. కేవలం ఆనాడు ఉన్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు, ఆ రోజులలో ఉండే పరిస్థితులు, ధరలు, పొత్తందారి వ్యవస్థలకు సంబంధించి, ఆ పెత్తందారి వ్యవస్థ అరాచకాలకు సంబంధించి వాళ్ళని ఎదుర్కోవడానికి అప్పుడు పనికొచ్చింది తప్ప ఇప్పుడు రాదు. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మావోయిస్ట్ పార్టీ అసలైన మావోయిస్టులు ఇంకా అడవులలోనే ఉన్నారు. ఇక ఈ స్వార్థాల కోసం వచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారు. ఇది అంత ముచ్చటం, ఇదంతా నమ్మకం అయిపోయింది. అవుట్డేటెడ్ వర్షన్ ఇదంతా అయిపోయింది. అసలు సిసలైన మావోయిస్టులు ప్రాణత్యాగం చేసి అడవులలో పాపం గొప్ప వాళ్ళు, హిడ్మా లాంటి వాళ్ళు. దాంతోపాటుగా ఇంకా కూడా అడుగు బాటలలో చాలామంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ముగింపు ఉండదు. ఇంకోటి ఏంటంటే స్వార్థం కోసం, రాజకీయ అవకాశాల కోసం, ఇతరత్ర ఆలోచనల కోసం జనజీవన స్రవంతి పేరుతో వీళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఉద్యమాలు చేస్తాం, మేము ఇంకేదో చేస్తామంటే నమ్మకండి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇప్పటివరకు వచ్చిన మావోయిస్టుల లీస్ట్ మొత్తం నా దగ్గర ఉన్నది. వాళ్ళు ఎవరైనా ఇక్కడ ప్రజల కోసం పోరాటం చేసిన ఒక్క సందర్భాన్ని మీరు చూపెట్టండి, ఒకే ఒక్క సందర్భాన్ని. ఇప్పటి వరకు లొంగిపోయిన చాలామంది మావోయిస్టులు అందరూ కూడా ఖమ్మం బాట పోలే, హైడ్రా కోసం మాట్లాడలే, రాఘవ కన్స్ట్రక్షన్ ఎదిరియలే, మా మీద జర్నలిస్టుల మీద కేసులు అయితే మాట్లాడలే. నేను చెప్తున్నా, 2 నెలలు అక్కడ చిన్నారికి సంబంధించిన ఘటన విషయంలో మాట్లాడలే. ఎన్ని జరుగుతాలో, ఏ సమస్య మీద వీళ్ళు పోరాటం చేసిరు? ఇదంతా రాజకీయ పబ్బం గడపడానికి అంతే. ఇంకా మీరు దీన్ని ఏదో అనుకుంటే అది తప్పు ముచ్చట. ఇక దాంతోపాటుగా ఇంకా దీంట్లో ఏంది,
నానా ఒక్కసారి కనిపించవా, మిమ్మల్ని చూడాలని కష్టసుఖాలు పంచుకోవాలని ఉంది, బయటకు వచ్చి నవభారతాన్ని నిర్మిస్తామని ఆశిస్తున్నా. మావోయిస్టు అగ్రనేత గణపతి కుమారుడి ఆడియో వైరల్ అంటూ చూడొచ్చు. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కుమారుడు భాగోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను కూడా కదిలిస్తున్నాయి. చిన్ననాటి నుంచి తండ్రిని చూడకుండా పెరిగిన తన ఆవేదనను, తల్లి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ తండ్రి గణపతి కోసం ఎదురు చూస్తున్న తన మనసులోని మాటలను ఆడియో రూపంలో పంచుకున్నారు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తండ్రి కొడుకు బంధం. ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించి తల్లి బిడ్డ కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఆ బంధుత్వాలు అనేది స్ట్రాంగ్ ఉంటాయి. సో తన తండ్రిని చూడాలి, తన తండ్రితో మాట్లాడాలని గణపతి కుమారుడు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో ఉంది. ఆడియోకి సంబంధించి అందరూ కూడా ఎమోషనల్ అయిపోతున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మానవ సంబంధాలు అనేది చాలా గొప్ప సంబంధం ఇక, ఎందుకంటే తండ్రి కొడుకు బిడ్డ ఇట్లా ప్రతి కుటుంబ బంధాలు కాబట్టి మన దగ్గర చాలా రకాలుగా కూడా ఎమోషనల్స్ ఎక్కువగా ఉంటాయి. మన బంధాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆడియో. ఇక దాంతోపాటుగా ఇక ఈ ఇరాన్ యుద్ధం అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక యుద్ధ నౌక పేల్చివేతకు ప్రతీకారంగా భీకర దాడులు. గల్ఫ్ దేశాలలోని అమెరికా బేసిన్లపై విరుచుకుపడ్డ ఇరాన్ బ్రిటన్కు చెందిన 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు, 9 యుఎస్ బేస్లను పై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్. ఇక తమ ఎయిర్పోర్ట్లపై డ్రోన్ దాడి జరిగిందన్న అజర్బైజాన్. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో మరో 12 దేశాలకు సెగ. ఇరాన్లో 1230కి చేరిన మృతుల సంఖ్య అంటూ కూడా చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో ఏంటంటే ఇది 3వ ప్రపంచ యుద్ధమా లేకపోతే ఇంకొకటి ఏంటంటే సింపుల్ లాజిక్ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్వం ఏమైపోయిందంటే బ్రిటిష్లు వచ్చి భారతదేశాన్ని పరిపాలించారు. అక్కడ విముక్తి కోసం పోరాటం చేసి ఒక ప్రత్యేక దేశంగా, స్వతంత్ర దేశంగా భారతదేశాన్ని నిర్మించుకున్నాం. దాని తర్వాత ఏమైపోయింది, నిజాంకు సంబంధించిన హైదరాబాద్ని విలీనం చేయకపోతే ఆయన మీద పూర్తి స్థాయిలో చేసి దాన్ని కూడా మనం చేసుకున్నాం. దాంతోపాటు ఏమైపోయింది అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అంటే మళ్ళీ ఎక్కడి పోతున్నారు అంటే మళ్ళీ గదే అయిపోతుంది. వలసవాదులు రావడం, ఆక్రమించుకోవడం గదే జరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు సంబంధించి ప్రపంచ దేశాలలో కీలక దేశాలు, పశ్చిమాసియా దేశాలకు సంబంధించి ఈ యుద్ధం అయితే జరుగుతున్నది కదా. ఈ యుద్ధానికి సంబంధించి ఏంటంటే దేశాలను ఆక్రమించుకోవాలి. గంతే. ఆక్రమణకు సంబంధించి మళ్ళొకసారి ఇదివరకు రాజులుగాక రాజ్యాలను, ఈ రాజ్యం ఇంకో రాజ్యాన్ని పూర్తి స్థాయిలో పురాణాలలో మనం ఎట్లయితే చదువుకున్నామో ఆక్రమణకు సంబంధించి ఇప్పుడు ఆ యుద్ధాన్ని తలపించేది ఇది. ఎందుకంటే ఆక్రమణ కోసం ఈ దేశానికి సంబంధించిన ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనేది ఆక్రమణ కోసం జరుగుతున్న యుద్ధం. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి నాంది వలుపుతుంది. దేశాల మధ్య పూర్తి స్థాయిలో కూడా చాలా భయంకరమైన యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అణుబాంబులకు సంబంధించి మనం చూసాం. మరి ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగితే ఇక భూమి మీద కనీసం ఒక చెట్టు కూడా మొలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇంకో గ్రహం మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆధిపత్య ధోరణి కోసం, రాజ్యాల ఆక్రమణ కోసం పూర్వం జరుగుతాయి. ఇప్పుడు దేశాల ఆక్రమణ కోసం ఆ దేశం ఈ దేశం అన్నింటినీ కూడా తమ దేశంలో విలీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంది. దానిలో భాగమే ఈ 3వ ప్రపంచ యుద్ధం. సింపుల్గా చెప్పాలంటే గంతే. ఇక చూడు, రాష్ట్రంలో పాలన రివర్స్ గేర్, వివాదాలు రేపి వెనక్కి తగ్గి, అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షాల ఆందోళనతో మారుతున్న నిర్ణయాలు, ఒక అడుగు ముందుకేసి 4 అడుగులు వెనక్కి వేయడం ప్రాక్టీస్ చేస్తుండులే అనేది ఒక ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో క్రిటిసిజం సంబంధించి ఆర్టికల్కి సంబంధించి మీరు చూస్తున్నాం. ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కార్టూన్కు సంబంధించి చేసిన ఇది ఒక అడుగు ముందుకేసి 4 అడుగులు వెనక్కేస్తున్నాం. ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ దాన్ని బాగు చేయడానికి వెనక్కి పోతారు. గదే జరుగుతుంది రాష్ట్రంలో. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ అమల్లో మాత్రం తరచూ వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ముందస్తు అధ్యయనం లేకుండా అనాలోచిత నిర్ణయాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ప్రభుత్వం పలుమార్లు తన నిర్ణయాలను రివర్స్ చేయాల్సి వస్తుంది. గత 2 ఏళ్లలో జరిగిన అనేక సంఘటనలు ప్రభుత్వ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. దాంతోపాటుగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ అమలు దశలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ప్రజలు, ప్రతిపక్షాలు, సామాజిక వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన సందర్భాలు వరుసగా చోటు చేసుకున్నాయి. దీంతో పరిపాలనలో స్పష్టత లేకపోవడం, నిర్ణయాలలో స్థిరత్వం లేకపోవడం కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమున్న తెలంగాణ పరిపాలన మీకు ఏమైనా కనబడుతుందా?
ఎక్కడన్నా తెలంగాణ పరిపాలనకు సంబంధించి మీరు చూస్తుందా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అనేది ఉన్నదా? అసలు పరిపాలన జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఏ ఒక్కటైనా చూడరు, ఏందైనా చూడరు, ఎక్కడైనా చూడరు, పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే అంతా రివర్స్ పరిపాలన, రివర్స్ గేర్లు, రివర్స్తో అనాలోచితమైన నిర్ణయాలు. నేను చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం, దాంతోపాటు సలహాదారులు సరిగ్గా